ఇచ్చావా యోగి వటరా. అరే కచ్చకాయలు ఏడ దొరికినాయి నీకు? అదే రా మందు కోసం వచ్చిన నేను. ఏది కచ్చకాయలు చెట్ట? కాయలు ఎప్పుడు చూడలేదన్నావుగా. అవునవును ఇవి అవే. మరి పచ్చి ఉన్నాయి కదా తాత, నీకు గింజలు ఏడ దొరికినాయి? ఇల్లారినాయిగా అన్నారా? కావాలి ఏడున్నాయి? అయితే ఇగో ఇంకా యోగ్యుడు ఉన్నాయి. ఇగో అరే బానే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇక ఆడుకుండే మన పని. ఇగో తీస్తానా? ఈ చెట్టు మందుకు కూడా పని చేస్తుంది తాత. ఇది ఏం పని చేస్తుంది అంటే బీజం నొప్పికి పని చేస్తుంది. అవునా, ఎట్లా వాడతారు తాత ఇది? దీన్ని ఆకులు వచ్చి ఎంపాలి, అంత ఇట్లా ఏంటి మెత్తగా దంచి కొద్దిగా మసల పెట్టాలి. మసల పెట్టి కట్టుకోవాలి. అంతేనా? మసల పెట్టి కట్టుకుంటే బీజం నొప్పి తక్కువ అవుతుంది. అవునా? మరి కచ్చకాయలు కొట్టు అంపట్టు రాదు కొన్ని. అవి ఇక్కడ బండి ఉన్నది, కొట్టియా? నేను ఇది నువ్వు చూస్తాను అప్పటి నుంచి ఏందో అనుకున్నా, కానీ గింజలు వెళ్తాను తాత బాగానే. అటోటి పడ్డది, 5 కచ్చకాయలు అయితే సరిపోతాయి కదా తాత. కానీ బాగానే అయినాయి పట్టు. ఇంకొన్నాయి తాత, ఇంకొన్ని తీసుకుందాం పట్టరా, మళ్ళీ పోతే ఎట్లా? ఇంకా కొన్ని తీయన్నా, ముళ్ళు గుచ్చుకుంటాయి తాత. పడితేనే మళ్ళా అబ్బరామా అన్ని ముళ్ళే. అవునవును తాత. కంప ఒక్కొక్క దాంట్లో 2 వెళ్తాయి తాత. ఇవి 2 వెళ్తాయి కానీ కొన్ని ఒక్కొక్కటి నాపైంది. అవునవునులే, ఇవి దొరకక ఇప్పుడు రాళ్లతోట ఆడుకుంటా అన్నాం. ఇవి అస్సలు కచ్చకాయలు అనేవి ఇవి. అదే వీటితోట ఆడుకునేది, వీటితోటి ఆడుకునేది. కానీ దొరకట్లే. ఇప్పుడు ఏడ దొరుకుతాయి? ఎవరికి తెలిసిన దొరికినా కూడా మాకు తెలియదు కదా, తెలిసిన వాళ్ళకే ఎరక. అవునవును, మీకేం ఎరక ఇది? అదే కచ్చకాయ చెట్టు అని మీకు తెలియదు. అదే ఇగోరా. అరే బాగానే తాత, చాలు ఎండాకాలానికి చాలు వచ్చాడైతే. మీరు ఆడుకునటానికి ఎండాకాలం వస్తుంది, ఆడుకుండే ఇక కచ్చకాయలు. చాలు తాత, బాగానే కోసినాక మళ్ళీ ఇక దొరకవా? ఏమో దబ్బన మరి చెట్టు తీసేస్తారేమో, ఇంకో 4 తీయన్నా. అవునా, ఎందుకు ఉంచారా తాత చెట్లు? ఏమో దబ్బనకు అట్లే తీసేస్తే రోడ్ సైడ్ కదా. ఇగో గిన్నె ఉన్నాయి మరి, ఇక చూడు. ఇగో గిన్నె ఉన్నాయి, ఇంకొక తీసుకోవాలి. ఇంకొక 4 కొట్టవా? సరేలే కొట్టు మరి. ఉన్న కాడ కొట్టవాలరా, మళ్ళీ ఏడ అచ్చికాడ తీస్తే దొరుకుతాయా? అదే కొట్టు మరి తీసుకోవాలి. 4 మళ్ళీ పట్టుకో, ఎందుకంటే మనకు దొరికినప్పుడే తీసుకోవాలి. చాలే తాత, బాగానే చాలా బాగానే.